హాయ్ గైస్ నేను మీరు హాయ్ గైస్ నేను మీజు వెల్కమ్ టు రాజు టెక్నిక్స్ వైజాగ్ నెంబర్ 1 న్యూస్ నెంబర్ 1 జియో టాప్ ఇన్ మొబైల్ నెట్వర్క్ స్పీడ్ ఇన్ వైజాగ్ ట్రయా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వైజాగ్లో నిర్వహించిన డ్రైవ్లో రిలయన్స్ జియో హైయెస్ట్ యావరేజ్ డౌన్లోడ్ స్పీడ్ ఆఫ్ 204.91 Mbps చేరుకుంది. ఇంత డౌన్లోడ్ స్పీడ్ ఉండడం వల్ల గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అండ్ వాయిస్ కాల్ కూడా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ జియో యూజర్స్. న్యూస్ నెంబర్ 2 జీవీఎంసీ ప్రారంభించిన సారథి ఏఏ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ వాళ్ళు సారథి అండ్ ఏఏ పవర్ ట్రాఫిక్ సిస్టమ్ని లాంచ్ చేశారు. ఇది సీసీటీవీ సెన్సర్స్ డేటా అనలిటికల్ని ఉపయోగించి ట్రాఫిక్ జామ్ను అండ్ ప్రమాదాలను ముందే గుర్తించడంతో పాటు రియల్ టైం ట్రాఫిక్ ఎక్స్పీరియన్స్ని కూడా మనకు అందిస్తుంది. న్యూస్ నెంబర్ 3 సైబర్ క్రైమ్స్. వైజాగ్ ప్రజలు టార్గెట్ అవుతున్నారు. వైజాగ్ ఏపీ ప్రజలు 1 monthలో 30 to 50 crore స్కామ్స్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్, లోన్ స్కామ్స్ అండ్ ఏఐ వాయిస్ ఫ్రాడ్స్. మన వైజాగ్ ప్రజలకి ఇవన్నీ మామూలే. ఎన్నిసార్లు డోంట్ క్లిక్ అన్నోన్ లింక్స్, డోంట్ షేర్ యువర్ ఓటీపీస్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పిన వినరగా. సర్లే, అలవాటు అయిపోయింది అందరికీ. ఇఫ్ ఎవరైనా ఇలాంటి సైబర్ క్రైమ్ గురైతే రిపోర్ట్ యువర్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత ఇదే ఫ్రెండ్స్. న్యూస్ నెంబర్ 4 విశాఖపట్నం హోస్ట్ 5 matches ఇన్ ఐసిఐసి ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విశాఖ స్టేడియంలో 5 మ్యాచ్లను నిర్వహించినందు. ఇది క్రికెట్ అభిమానులకు పండగ అని చెప్పుకోవాలి. వెంటనే మీ టికెట్స్ను బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ వీక్లో వైజాగ్లో హల్చల్ అవుతున్న మొబైల్ ఒప్పో రెనో 14. మన వైజాగ్ డాబా గార్డెన్స్లో ఈ మొబైల్ మంచి ఆఫర్లో హాట్ కేక్లో సేల్ అవుతుంది. మరి ఫైనల్ డేజ్ ఇచ్చేద్దామా. ఈ వీక్ ఓటీటీ రిలీజ్ వచ్చేసరికి కుబేరా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డిఎన్ఏ జూలై 19th నుంచి అంటే రేపటి నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. కలియుగం 2064 సన్నెక్స్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా ఓటీటీ లేకపోయిన వాళ్ళు ఉంటే నేను చెప్పక్కర్లేదు, మీరు ఎందులో చూడాలో చూసేయండి. ఇంకా థియేటర్గా రిలీజెస్కి వస్తే ఈరోజు జూనియర్ అండ్ కొండపల్లిలో ఒకప్పుడు మై బేబీ తెలుగులో మన వైజాగ్ థియేటర్లో రిలీజ్ అయ్యే ఈ మూవీస్ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. చూసి వాటి రివ్యూ మన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.